B7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని పూర్తిగా దోచేశారన్న సి రామచంద్రయ్య. అలీబాబా 40 దొంగను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపాలని డిమాండ్. తిరుపతి ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు. నగరంలోని పెద్ద కాపు లేఅవుట్ లో స్థానికులు, వ్యాపారస్తులు గత 4 సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యకు భూమి పూజ చేసిన స్థానిక శాసనసభ్యులు, నగర మేయర్. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులలో ప్రతి విభాగంలోని పనుల ప్రగతిని పరిశీలించారు. ముందుగా స్పిల్వే బ్లాక్ 26 వద్ద పనుల ప్రగతిపై అక్కడి అధికారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పరిశీలించి పనుల ప్రగతిని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గైడ్ 1, గ్యాప్ 3, USD గ్యాప్ 1, గ్యాప్ 2, TSED వద్ద చేపట్టిన పనులను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవర్ హౌస్ డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఒక్కొక్క విభాగం వద్ద 10 నుండి 15 నిమిషాల వరకు సమయంను కేటాయించుకుని అక్కడ పనుల ప్రగతి, చేపట్టనున్న పనుల గురించి సవివరంగా ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, కొలుసు పార్థసారథి, పంగలపూడి అనిత, శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్, చిర్రి బాలరాజు, మడ్డెడ్డి రాధాకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. టీటీడీ ఈవో శ్యామలారావు సోమవారం అన్ని విభాగ అధిపతులతో సమగ్రంగా సమీక్షించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, CVSO నరసింహ కిషోర్తో పాటు టీటీడీ ఉన్నత అధికారులతో ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంతృప్తి చెందేలా సేవలు అందించాలంటున్నారు. దర్శనం, వసతి, నాణ్యమైన అన్నప్రసాదాలు, పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాలను అత్యున్నతంగా అందించడానికి మన అందరి బాధ్యత అంటున్నారు. ఆదివారం తన తనిఖీల్లో పరిశీలించినప్పుడు భక్తుల నుండి అందిన అభిప్రాయాలు, వారి అంచనాలను చేరుకోవడానికి మనమందరం ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈవో అధికారులకు పిలుపునిచ్చారు. ప్రతి విభాగంలో చెక్ లిస్ట్, టైమ్ లైన్, ఫీడ్బ్యాక్ యంత్రాంగం ఏర్పాటు చేయడంతో పాటు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లను సిద్ధం చేయాలని ఆయన జేఈఓను ఆదేశించారు. దర్శనం, ఆన్లైన్ కోటా విడుదల, ఆలయానికి సంబంధించిన సేవా టికెట్లు, రిసెప్షన్ విభాగంలో వసతి విధానాలు మరియు ఇంజనీరింగ్ పనులపై సంబంధిత అధికారులతో ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు. అంతకు మునుపు టీటీడీ ఈవో ముళ్లకుంట ప్రాంతంలోని వసతి గృహాలు, లడ్డూ కౌంటర్లను తనిఖీ చేసి భక్తుల నుండి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అప్లాయకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 6:55 నుండి 7:25 వరకు మిథున లగ్నంలో వైకానస ఆగమోక్తంగా ధ్వజారోహణ పట్టణం జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ, భక్తుల గోవిందనామ స్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు ఉదయం 6:20 నుండి 6:55 వరకు స్వామివారి తిరుచి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. అంతకుముందు బేరితాడనం, బేరి పూజ, ధ్వజపటం, నవసంతి, శ్రీవారి మాడవీధి ఉత్సవం ఆస్థానం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతును నూతన వస్త్రంపై లిఖించి పూజలు చేసి ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. 18 గణాలను, 3,000,000 దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. కంకణభట్ట శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామి అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం జరిగింది. సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహన సేవ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో మోదీ వికసిత భారత్ నిర్మాణం, రాష్ట్రంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి చేస్తున్న కృషికి స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలని, విశ్వగురువుగా భారత్ అభివృద్ధికి రోల్ మోడల్గా ఏపీ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీ ఏడుకొండల వారిని ప్రార్థించాను. వికసిత్ భారత్ నిర్మాణ కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ దేశ ప్రధానికి, అదేవిధంగా వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కావలసిన శక్తి సామర్థ్యాల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ప్రసాదించాల్సిందిగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాను. అదేవిధంగా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరిగి ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఎటువంటి జబ్బుల నుంచి, మహమ్మారుల నుంచి బారిన పడకుండా ఆరోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. భారతదేశం మళ్ళీ విశ్వగురువుగా పునర్వైభవం సాధించాలని, అభివృద్ధికి చిరునామాగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆ వైభవాన్ని సాధించి తెలుగు ప్రజల ఖ్యాతిని ఇనుమడింపజేయాలని స్వామివారిని కోరాను. గతంలో తిరుపతి ఎమ్మెల్యే పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి వైసీపీ పాలనలో తిరుపతిలో పలుచోట్ల కబ్జాలకు పాల్పడ్డారని, అతనిపై వెంటనే విచారణ జరిపి అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు టీడీపీ నాయకులు శరత్ రాయల్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో గోవర్ధన్, తరుణ్, దిలీప్, అడ్వకేట్ శరత్ తదితరులతో కలిసి శరత్ రాయల్ మాట్లాడుతూ స్థానిక మంచినీలకుంట ప్రాంతంలోని 2 ఎకరాల బలిజ భవనంలో 120 అంకణాల స్థలాన్ని కబ్జా చేసి అందులో 50 అంకణాలలో ఇల్లు నిర్మించుకున్నారని అన్నారు. తక్షణం అధికారులు ఆ స్థలంలో తిరిగి బలిజ భవనంకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధ్యాయ నగర్ మరియు 23వ డివిజన్ బాలాజీ కాలనీ ప్రాంతం, కేంబ్రిడ్జ్ స్కూల్ వద్ద, ఊటగుంట తదితర చోట్ల తిరుపతి ఎమ్మెల్యే తానే ఉన్న స్థాయిలో కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పైన బ్రహ్మానందంలాగా కనిపించే ఇతను విలన్ రామిరెడ్డిలాగా గత 5 ఏళ్లు తిరుపతి నగరాన్ని ఏలాడని, అందులో తన కుటుంబం కూడా బలిందని విలేకరులకు తెలిపారు. 2020లో తన కుటుంబంతో కలిసి ఇదే ప్రెస్ క్లబ్లో ఫిర్యాదు చేశానని శరత్ రాయల్ గతాన్ని గుర్తు చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టి హౌస్ అరెస్టు కూడా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 25, 2020 మా కాపు నాయకులందరూ అక్కడ ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా చేసినప్పుడు రామస్వామి వెంకటేశ్వర గారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ స్థలము వాళ్ళ భార్య మహేశ్వరి గారికి చెందిందని, వాళ్ళ మామ మిలిటరీలో పనిచేస్తాడని, అతని ద్వారా ఇతను సంక్రమించిందని, సుమారు 50 అంకణాలు నేను ఇల్లు కట్టుకున్నానని అతను చెప్పడం జరిగింది. 82 నుంచి ఉన్న మాకు ఎంజాయ్మెంట్ లేదు, 82 నుంచి మాకు ఎంజాయ్మెంట్ లేదు, 2008లో ఆయన కొనుగోలు చేశాడని ఆయనకు ఎంజాయ్మెంట్ ఇచ్చారంట. ఇది సంబంధిత తహసీల్దార్ కూడా ఎంక్వైరీ చేయాలని నేను కోరుతున్నా. అప్పుడు తహసీల్దార్ గారు వెంకటరమణారెడ్డి గారిని అడిగితే అప్పుడు కాపు నాయకులు మాకు తెలియదండి, మేము ఎంక్వైరీ చేస్తాము, అది ఎలాగొచ్చిందో చూస్తామనేసి అప్పటి నుంచి నేటి వరకు అతని మీద చర్యలు లేవు, ఏమి లేవు. ఇది ప్యూర్గా బలిజ భావన చెందిన స్థలము. ఇంతేకాకుండా ఈ 50 అంకణాలు కొట్టేయడమే కాకుండా దానికి ఎదురుగా ఉన్న సుమారు ఇంకో 100 అంకణాలు కూడా స్కెచ్ చేశాడు మా బ్రహ్మానందం. ఎట్లా వేసాడంటే చిన్నగా 2 రేకుల షెడ్లు నిర్మించినాడు. సర్వే నెంబర్ 951 2 రేకుల షెడ్లు నిర్మించేసి దానికి ఎంతో కరెంటు కూడా తీయకుండా ఏమి చేయకుండా తన నామాత్ర బాధీనంలో పెట్టుకొని ఉన్నాడు. ఇది ఇతని 2వ కబ్జా మా బాలాజీ కాలనీ ఏరియాలో. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, తెలంగాణ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రెడ్డిలు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుణ్ణి తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుని దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఉత్తమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తన సతీమణి జన్మదినం పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నామని తెలిపారు. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. రాజకీయ ఇతర వ్యవహారాల్లో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని స్పష్టం చేశారు. నూతనంగా ఆంధ్రప్రదేశ్లో
కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు, అభినందనలు. రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని, తెలుగు జాతి రెండు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మరి మొత్తం కూడా అందరూ మంచిగా ఉండాలని, సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మేము స్ట్రిక్ట్గా ఏ కమిషన్ వేసినా ఏమున్నా చట్టం, ధర్మం, న్యాయం పాటించే ముందుకు పోతున్నాం. తిరుపతి నగరంలోని స్థానిక పెద్దకాపు లేఅవుట్ ప్రాంతంలో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, నగర మేయర్ డాక్టర్ శిరీష రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ తనను అఖండ మెజారిటీతో నగర ప్రజలు ఆదరించారని, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా తనను ఊహించని మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటారని అన్నారు. తిరుపతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రణాళికాబద్ధంగా పనులు చేపడతామని, ఎన్డీఏ కూటమి విజయంతో ఆధ్యాత్మిక నగరానికి మహర్దశ ప్రారంభమైందన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరం నడిబొడ్డున ఉన్న పెద్దకాపు వీధి నుంచి శ్రీనివాసం వైపు ఉన్న సర్వీస్ రోడ్డును తవ్వేసి 2 సంవత్సరాలు పూర్తవుతున్న రాజకీయ కక్ష సాధింపులో భాగంగా సకాలంలో పని పూర్తి చేయకుండా పెద్దకాపు వీధి పరిసర ప్రాంతాల్లోని ప్రజలను, హోటల్ వ్యాపారస్తులను అనేక ఇబ్బందులకు గురి చేయడం శోచనీయమని సోమవారం స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, నగర మేయర్ డాక్టర్ శిరీష, ఇతర ఎన్డీఏ కూటమి నాయకుల చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం శుభ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్, నగర అధ్యక్షుడు చినబాబు, బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు హేమంత్ యాదవ్, గంగమ్మగుడి మాజీ చైర్మన్ భరణి యాదవ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మొదటిగా కార్యక్రమాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా కూడా ఈ పెదకాపు లేఅవుట్లో ప్రజలకు ఈ భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చాలా ఇబ్బందులు పెట్టించడం జరిగింది. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారనే ఒక దురుద్దేశంతో ఈ ఒక్క కార్యక్రమం, ఈ గరుడ వారధి నిర్మాణం సమయంలో ఈ కొంత భాగం పెదకాపు లేఅవుట్కు అలిపిరి నుంచి బైపాస్ సర్వీస్ రోడ్డు కూడా ఆపడం జరిగింది. అదేవిధంగా క్రాస్ రోడ్డు కల్వర్ట్స్ని మొత్తం ఆపేసి ఈ 4 సంవత్సరాల కాలంలో పెదకాపు లేఅవుట్లో నివసిస్తున్న ప్రజలకు, వ్యాపారస్తులకు, లాడ్జీలు పెట్టుకున్న సంస్థలకు గత 40-50 సంవత్సరాలుగా చేసుకున్న వారందరికీ కూడా చాలా ఇబ్బందులు పెట్టించడం, నష్టం చేయడం అది కరుణాకర్ రెడ్డి గారి నైజం. ఆయన ఉద్దేశం అదే. ఆయన మాట ఎవరైనా వినకపోతే వాళ్ళని వేధించడం, ఇబ్బందులకు గురి చేయడం అది ఆయన నైజం. అందుకు ఇది నిదర్శనం అనేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. నేను ముఖ్యంగా తెలియజేస్తున్న మొట్టమొదటి కార్యక్రమంలో ఈ కార్యక్రమం పెదకాపు లేఅవుట్లో ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే అయిన తర్వాత పెదకాపు లేఅవుట్లో మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ముఖ్యంగా పెదకాపు లేఅవుట్లో చాలామంది చిన్న చిన్న లాడ్జీలు నడుపుకుంటూ యాత్రికులకి సౌకర్యార్థం కల్పిస్తున్నటువంటి ఈ వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని, వాళ్ళు అడిగినటువంటి లంచాలు ఇవ్వలేదని అకస్మాత్తుగా ఆ రోడ్డును ఆపేసి కాలువలు దువ్వి ప్రజలను కూడా నడవలేకుండా చేసినటువంటి కరుణాకర్ రెడ్డికి ఈ రోజున బుద్ధి చెప్పే విధంగా కూడా ప్రజలు తీర్మానించారు. మరి తప్పకుండా తిరుపతి నగరం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని మన కూటమి పరిపాలనలో భాగంగా ఆర్ఎన్ శ్రీనివాసులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, జనసేన కానివ్వండి, అదేవిధంగా తెలుగుదేశం కానివ్వండి, కూటమితో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి నగరంలో కూడా ఆ విధమైనటువంటి సమగ్రాభివృద్ధికి మేమంతా కూడా తోడ్పడి ప్రజలకు ప్రజా పరిపాలన అందించే దిశగా కూడా మేమందరం కూడా కృషి చేస్తామని అందరికీ ధన్యవాదాలు. ప్రజలందరినీ కూడా అనేక ఇబ్బందులకు గురి చేశారు. మేమంతా కూడా స్థానికులం. తిరుపతిలో తరతరాలుగా ఈడ రాజకీయాలు చేస్తున్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. పదే పదే హెచ్చరించాం, తిరుపతి ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దండి, తగిన మూల్యం చెల్లించుకుంటారంటే ఆ రోజు అధికార బలంతో, అహంకారంతో విచ్చలవిడిగా బరి తెగించి ఈడ రోడ్లన్నీ కూడా తవ్వేసి ఈడ ఉన్నటువంటి స్థానికులకు ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా 22A అయ్యా సొత్తు మాది, పెత్తనం మీద అని చెప్పి ఆ రోజు ప్రశ్నించాం. తరతరాలుగా ఈడ అనుభవిస్తున్నటువంటి ప్రజల్ని 22Aని బూచిగా చూపించి టీటీడీ అధికారుల సహకారంతో ఇక్కడంతా కూడా సర్వేలు చేయించి బెదిరించి భయపెట్టి మాకు ఏమిస్తారు, మేము ఇస్తే డబ్బు ఇస్తేనే 22A లిఫ్ట్ చేస్తామన్నారు. ఆ రోజే చెప్పాం ప్రజలకంతా
రేపు ఖచ్చితంగా ప్రభుత్వం మారబోతోంది. మారిన వెంటనే 22A ఖచ్చితంగా ఈ ప్రజలందరికీ కూడా విముక్తి కలిగిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు గౌరవనీయులు తిరుపతి శాసనసభ్యులు బహిరంగ ప్రకటన చేశారు కాబట్టి మీరు గుండెల మీద చేసుకొని నిద్రపోండి. అతి త్వరలో చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు అందరం కూడా సీఎం గారిని కలిసి 22A నుంచి తిరుపతి ప్రజలకి విముక్తి కలిగిస్తామని చెప్పని, ఎక్కడ అన్యాయం జరిగినా ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు అండగా ఉంటామని. రాయలసీమలోని తలమానికమైన రుయా హాస్పిటల్ను సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రోగులకు అందిస్తున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించి మొదటగా కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం కోసం తిరుమలకి కుటుంబ సమేతంగా విచ్చేశారు. దర్శన అనంతరం తిరుగు ప్రయాణంలో తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రుయా ఆసుపత్రి లోపల మొదటగా అత్యవసర విభాగ వార్డులో వైద్య చికిత్స కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులను, అక్కడ అందుతున్న వైద్యం గురించి, వైద్యులు వైద్యం అందిస్తున్న తీరును, సిబ్బంది వలన ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా లేదా మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఆసుపత్రికి వచ్చిన రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓపీ విభాగంకు వెళ్లి ఓపీ చీటీలు పొందే వద్ద ఏమైనా సాంకేతిక ఇబ్బందులు కలుగుతున్నాయా, అక్కడ క్యూ లైన్లో ఉన్న ప్రజలను అడిగి తెలుసుకున్నారు. లోపలికి వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఓపీడీలో ఎటువంటి ఇబ్బందులు పేషెంట్లు ఎదుర్కొంటున్నారు, ఎన్ని గంటల సమయం పడుతుంది, ఫార్మాలో మందులు అందుబాటులో ఉన్నాయా లేదా, అదేవిధంగా డ్యూటీ రిజిస్టర్ ఇవి చెక్ చేయడం, విధులందరూ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అనే విషయాన్ని కనుక్కోవడం కోసం వచ్చింది. అదేవిధంగా రోగులకు ముఖ్యంగా విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు, అన్ని మౌలిక మెడికల్ ఎక్విప్మెంట్, మౌలిక సదుపాయాలు ఉన్నాయా ఆసుపత్రిలో అనే విషయం మీద తెలుసుకోవడం కోసం, ప్రత్యక్షంగా చూడడం కోసం రావడం జరిగింది. ఆ విషయం మీద ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇంకా వెళ్ళాల్సి ఉంది. వెళ్ళిన తర్వాత ఒకసారి అధికారులతో కూడా కూర్చున్న తర్వాత ఆసుపత్రికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. దాన్ని చూసిన తర్వాత ఎక్కడెక్కడ మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆర్టిలరీ బ్లడ్ గ్యాస్ అనలైజర్స్ ఉన్నాయి కానీ వాటికి కావాల్సిన క్యాట్రిడ్జెస్ లేవు. ఇటువంటి దృష్టికి వచ్చాయి. అదేవిధంగా ఎక్స్రే మిషన్లు కూడా కొన్ని సంవత్సరాలుగా పాతపడినవి. ఇప్పుడు డిజిటల్ ఎక్స్రే మిషన్లు వస్తున్నప్పుడు కూడా ఇంకా పాత ఎక్స్రే మిషన్లు వాడుతున్న కారణంగా రోగులు సమయం ఎక్కువ తీసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. తద్వారా సర్జరీలకు వెళ్ళే పరిస్థితి ఇది కూడా ఆలస్యం అవుతుందనే విషయం కూడా దృష్టికి వచ్చింది. ఈ విధంగా ఎక్విప్మెంట్ ఏవేవి ఉన్నాయి, ఫార్మసీలో కూడా స్టాఫ్ ఇద్దరే ఉండడం కారణంగా రోగుల క్యూ చాలా పెద్దగా ఉంది. సో పీక్ అవర్స్లో ముఖ్యంగా 9 నుంచి 4 గంటల సమయంలో ఎక్కడైతే ఓపీ ఎక్కువ ఉంటుందో ఆ సమయంలో పేషెంట్లు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి మందుల సరఫరా కోసం ఫార్మసిస్టులు కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది. నైట్ షిఫ్ట్లలో తక్కువ ఉంటారు కాబట్టి ఎంతమంది ఉన్నా పర్వాలేదు, ఒకరిద్దరితో కూడా మేనేజ్ చేయవచ్చు. కానీ పగటిపూట పీక్ అవర్స్లో రోగులు ఎక్కువసేపు క్యూలలో నిలబడే ఇది లేకుండా పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎక్విప్మెంట్ కూడా చాలా వరకు పాతకాలానికి సంబంధించినవి, అధునాతన టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్లు ఉన్నప్పటికీ కూడా పాత టెక్నాలజీతో ఉన్న ఎక్విప్మెంట్ల మీద ఎక్స్రేలు కావచ్చు, ఏబీజీలు కావచ్చు, లేదా వెంటిలేటర్లు కావచ్చు ఆధారపడి ఉన్న విషయం కూడా దృష్టికి వచ్చింది. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ వీటి మీద ఒక సమీక్ష చేసి ఇక్కడ కూడా ఇప్పుడు సూపరింటెండెంట్తో ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించి ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ మెరుగుపరచుకోవచ్చు అన్న విషయాల మీద ఒకసారి చర్చించిన తర్వాత మళ్ళీ విజయవాడకి వెళ్ళి సంబంధిత అధికారులతో, సంబంధిత శాఖల అధికారులతో కూడా కూర్చొని వాటిని మెరుగుపరచుకోవడం కోసం ప్రత్యేక దృష్టి ఏర్పడింది. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా దోచేసి జగన్ దొంగల ముఠా రాష్ట్రాన్ని మట్టి దిబ్బగా మార్చారని టీడీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి రామచంద్రయ్య విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామచంద్రయ్య మాట్లాడుతూ వైకాపా పాలనలో జరిగిన దుర్మార్గపు దోపిడీలకు సంబంధించిన 5 పేజీల బుక్లెట్ ను విడుదల చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మహా ఆలయాన్ని నిలువు దోపిడీ చేశారని అన్నారు. భక్తులు శ్రీవారి హుండీలో వేసే డబ్బులు ఎక్కడికి వెళ్లాయని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. జగన్ దోపిడీ ఒక్కొక్క బయట వస్తున్నాయని, అందులో ఋషికొండ భాగవతం బయటపడిందన్నారు. వైకాపాకు 40% ఓట్లు వచ్చాయని, అవి సీట్ల రూపంలో ఎందుకు విజయం సాధించలేకపోయిందని జగన్ మీడియా ముందు ఆవేదన చెందటాన్ని తప్పుపట్టారు. జగన్ అన్కో చేసిన దోపిడీలను బహిర్గతం చేసి సంబంధిత ఆలీబాబా 40 దొంగలను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపాలని డిమాండ్ చేశారు. ఇటువంటి అక్రమాలు ఎన్నో బయటకు వస్తున్నాయి. మనం ఇప్పుడు చెప్పలేం. అది మీ చేతుల్లో ఉంది. మీరు ఇన్వెస్టిగేట్ చేసి బయటికి తీసుకురాస్తారు తప్ప. కానీ అదృష్టం రాక్షస పాలన పోయింది. ప్రజలు చాలా వివేకవంతులు. ఇటువంటి పరిపాలన మంచిది కాదు మనకని పక్క పరిస్తారు. ప్రక్షాళన ఇక్కడి నుంచే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తిరుపతికి వచ్చినప్పుడు ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలు పెడతానంటాం. చాలా సంతోషమైన, అంటే అతనికి దృష్టిలో కూడా పడింది. అలాగే నూతనంగా శ్యామలరావు గారు వచ్చారు, వెరీ గుడ్ ఆఫీసర్. ఇంతవరకు ఆయన చేసిన అసైన్మెంట్స్ అంతా చాలా బాగా చేశాడు. ఈవోగా వచ్చారు. ఆయన సారథ్యంలో సామాన్యుల
భక్తుల శ్రీవారి దర్శనం సజావుగా ఓ తీపి గుర్తుగా ఉంటుందనేది నా విశ్వాసం. అటువంటి పరిపాలన ఇస్తాడని శ్యామలరావు. ప్రతి ఒక్క భక్తుని తిరుపతి విజిట్ ఒక తీపి గుర్తుగా ఉండేట్టు చేస్తాడనేది నా విశ్వాసం. ఆయన ముందు పెద్ద టాస్క్ ఉంది. నేను చిన్నది కాదు, అడ్మినిస్ట్రేటర్గా వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇక్కడ గత 5 ఏళ్ళుగా తిష్ట వేసుకున్న లంపెన్ సెక్షన్లు ఉన్నాయి. వాళ్ళ లంపెన్ ఎలిమెంట్స్ వాళ్ళ భరతం పట్టాలి. సుబ్బారెడ్డి, ఐ డేట్ టు మెన్షన్ ద నేమ్స్ ఆల్సో, కరుణాకర్ రెడ్డి అధికారులను అడ్డుగా పెట్టుకుని ధర్మారెడ్డి గారి సహకారంతో ముగ్గురు కలిసి పనిచేసిన దోపిడీ సొమ్మును రాబట్టాలి. తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగునాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి లక్ష్మణ నరసింహారావు ఒకరని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు అన్నారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా సోమవారం రాములవారి దక్షిణ మాడవీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు మాట్లాడుతూ చిలకమర్తి కవి, రచయిత, నాటకకర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్తాన్ని కొనియాడారు. 19వ శతాబ్దం చివర 20వ శతాబ్దం ఆరంభం కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకరని పేర్కొన్నారు. 22 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన రచించిన గయోపాకన్యం అనే నాటకం ప్రతులు 1,00,000కి పైబడి అమ్ముకుపోవటం అనేది తెలుగు సాహిత్య చరిత్రలో కని విని ఎరుగని విషయమని చెప్పారు. ఆయన స్వీయ చరిత్ర ఈ గ్రంథం. ఈ పుస్తకంలోని విషయాలను ఇటీవల కాలంలో కూడా ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టారు. తెలుగులో కందుకూరి వీరేశలింగం తర్వాత స్వీయ చరిత్రను రాసిన వారు ఈయనేనని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో గుండాల గోపీనాథ్ రెడ్డి గారు, సిఆర్కే శేషగిరిరావు గారు, భాగవతుల జయలక్ష్మి గారు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు రాసినటువంటి సంఘ సేవకు, వారు రాసిన నాటక సేవకు గుర్తించి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళని కళా ప్రపోజల్తో సత్కరించడం జరిగింది. వారిలోని కళా పిపాసిత, లోపాన్ని పక్కన పెట్టుకుని చేసినటువంటి ధీరత్వాన్ని గుర్తించి మనం ప్రజలు కూడా వారిని అనుసరించాలని కూతరానికి వారు వర్షంగా వాళ్ళు. ఎస్వి యూనివర్సిటీ సమీపంలోని ఈద్గా మైదానంలో బక్రీద్ సందర్భంగా ముస్లిం ప్రార్థనలో ఎమ్మెల్యే ఆర్ఎడి శ్రీనివాసులు పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసూయ, ద్వేషం వీడి త్యాగ నిరతిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో బక్రీద్ ఒకటని ఆయన చెప్పారు. త్యాగ గుణంతో పాటు దానగుణాన్ని చాటే బక్రీద్ సారాంశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన కోరారు. ఎన్నికల్లోనే రాజకీయాలని, ఎన్నికల తర్వాత అభివృద్ధిపై దృష్టి నిలపాలన్నారు. ముస్లింల సమస్యలను ఒక సోదరుడిగా పరిష్కరిస్తామని ఆర్ఎడి శ్రీనివాసులు చెప్పారు. ఈద్గా స్థల వివాదాన్ని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్, టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు మెహబూబ్ బాషా, అలీఖాన్, షేక్ అర్షర్ రఫీ, షరూన్, ఖాజా మహమ్మద్దీన్, ముస్లిం జేఏసీ చైర్మన్ మర్తూజా తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ పండుగల్లో మంచిని నేర్చుకొని చెడుని పోగొట్టి దానగుణాన్ని పెంచుకొని పేదలందరికీ దానం చేయాలని కూడా బక్రీద్ పండుగ యొక్క ముఖ్య అంశం. అటువంటి పండుగలు ఈ ముస్లిం సోదరులు భక్త శ్రద్ధలో ఈద్గాల్లో అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా కలిసి అందరూ కూడా నమాజ్ చేయడం, ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి జరుగుతుందనేసి అల్లా పైన దైవం చేస్తున్నారు. ఇది చాలా ప్రాధాన్యత. ఇటువంటి ముస్లిం సోదరులకు కూడా ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ, అంతేకాకుండా ముస్లిం సోదరులకు ఏ చిన్న చిన్న సమస్యలున్నా ఏ ఒక్కరు మన దగ్గరికి తెలియజేసినా ఖచ్చితంగా కూడా వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా తిరుపతి పట్టణ రాష్ట్ర ముస్లిం సోదరులందరికీ కూడా అందుబాటులో ఉండి, ముఖ్యంగా జిల్లా ముస్లిం సోదరులందరికీ కూడా అందుబాటులో ఉండి ఏ సమస్యలైనా పరిష్కరించే దిశగా మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మైనార్టీ సోదరులందరూ కూడా కలిసిమెలిసి ప్రజలతో మమేకమై హిందూ ముస్లింని అందరూ ఒకటిగా ఉండాలని కోరుకోవాలనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. వారి సమస్యలు కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాం. ముఖ్యంగా ఈ స్థల వివాదం, ఈద్గా స్థల వివాదం కూడా కోర్టులో ఉన్నాయి. వీటిని కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి,
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ స్థల వివాదాన్ని కూడా మన ముస్లిం పెద్దలతో కలిసి ఎంత త్వరగా వీలవుతుందో అంత త్వరగా వాటిని పరిష్కరించడానికి కూడా నా వంతు కృషి చేస్తాననేసి కూడా తెలియజేస్తూ, నూతనంగా రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి చేపట్టిన మొదటిసారిగా తిరుమల తిరుపతికి విచ్చేసిన రాష్ట్ర మంత్రి సత్యకుమార్ ను తిరుపతిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ వైద్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జనార్దన్ ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సత్కరించి సన్మానించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా మంత్రి దృష్టికి అసోసియేషన్ సభ్యులు తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీహరిరావు, రువి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు, మెటర్నిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి, డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరి, నోడల్ అధికారి డాక్టర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, భార్య సౌజన్య, కుమారుడు రిషి మనోజ్తో కలిసి నడిచి శ్రీవారి దర్శనానికి వచ్చారు. రేపు ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. మహారాష్ట్రకు చెందిన భక్తులు శ్రీవారి దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలో వెళుతున్న వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొంది. వాహనంలో ఉన్న ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. టీటీడీ అధికారులు, పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని క్షతగాత్రులను ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని పూర్తిగా దోచేశారన్న సి రామచంద్రయ్య. అలీబాబా 40 దొంగను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపారని డిమాండ్. తిరుపతి రువి ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు. నగరంలోని పెద్ద కాపు లేఅవుట్లో స్థానికులు, వ్యాపారస్తులు గత 4 సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యకు భూమి పూజ చేసిన స్థానిక శాసనసభ్యులు, నగర మేయర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.